కుయుక్తులతో అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. బహిరంగ సభలకు జనం రాక ఉన్న కార్యకర్తలు చేయిజారిపోతున్నారు. కేసినేని నాని ప్రకటనతో కంగుతిన్న చంద్రబాబు బుజ్జగింపుల పర్వానికి దిగారు. టీడీపీని వేడొద్దని బ్రతిమలాడేందుకు రాయబారిగా రాజ్యసభ సభ్యుడు కనకమేడలను రంగంలోకి దింపారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చేసేదంతా చేసి ఇప్పుడు ఫైనల్లీ రాయబారానికి పంపడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఏడాదిన్నరగా ఈ కుంపటుందని స్వయంగా కేసినేని నాని కూడా చెప్పారు. రేపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువూరు సభ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బుజ్జగింపులకు పంపినట్టు కేసినేని నాని వర్గం భావిస్తోంది. నిన్న కేసినేని నానిని తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి ఆ తిరువూరు సభకి దూరంగా ఉండాలని, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా వేరే అభ్యర్థికి అవకాశం ఇస్తారన్న అంశాన్ని కూడా ముగ్గురు ఎవరైతే రాయబారులు ద్వారా చెప్పించారో నిత్యం రఘురామ్ గాని, ఆలపాటి రాజా, కొనకల నారాయణ ద్వారా చెప్పించారు. దానికి ట్విస్ట్ గారు 24 గంటలు తిరక్క ముందు కేసీఆర్ నాని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దాని ఈ పార్టీలోని ఉండను, ఎంపీగా కూడా ఉండను, రాబోయే రోజుల్లో స్వతంత్రంగానైనా పోటీ చేస్తారా లేదా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారా, స్వతంత్రంగా పోటీ చేస్తారనేది నా కార్యకర్తలు నా అనుచరులతో నిర్ణయం తీసుకున్నారు. ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో గుబులు మొదలైంది. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ నానికి ప్రతి నియోజకవర్గంలో ఒక వర్గం అంటూ ఉంది. ఇప్పటికే కొంతమంది నాయకులు కేసీఆర్ నానితో పాటు అసలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు సభ పైన ప్రభావం పడుతుందా, పార్టీ పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. ఉన్నదే 3 ఎంపీలు. ఆ 3 ఎంపీల్లో ఇప్పటికే ఎలా చేయదో దూరంగా ఉన్నారు. ఉన్న కేసీఆర్ నాని కూడా ఇక్కడి నుండి పార్టీకి దూరం అయితే పరిస్థితి ఏంటన్న ఒక ఆందోళన మాది. ఈ నేపథ్యంలో విజయవాడకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ని రాయబారానికి పంపించారు, బుజ్జగింపులకు పంపించారు. అయితే కేసీఆర్ నాని ఏకాంతంగా ఇద్దరి మధ్య ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఏం చెప్తారు, ఎలా బుజ్జగిస్తారు? ఒకవైపు పార్టీ నుండి పొమ్మన్నారు, పార్టీ నుండి నాకు ఆ పార్టీకి నీ అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చర్చలు వేయడానికి కేసీఆర్ నాని వర్గం కూడా మండిపడుతుంది. అయితే రేపటి సభ కోసం మాత్రం ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నట్టు ఒక డ్రామాగా కూడా కేసీఆర్ నాని వర్గం అనుమానిస్తుంది. ఎందుకంటే రేపు సభలో మళ్ళీ కేసీఆర్ నాని వర్గం ఏదో నిరసన తెలుస్తుందా, లేకపోతే అక్కడ జన సమీకరణకి ఇబ్బంది అవుతుందా, ఏదైనా నిరసన తెలిపితే మొత్తం పరుగు పోతుందన్న ఉద్దేశంతో కేవలం రేపు సభ వరకు మాత్రం, అందుకే ఇప్పటికే పార్టీ నేతలు ఎవరు కూడా కేసీఆర్ నాని వ్యాఖ్యలపైన కూడా స్పందించకుండా రేపు సభ జరిగిపోయిన తర్వాత మళ్ళీ నిజస్వరూపం బయటపడుతుందన్న ఒక అనుమానం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేసీఆర్ నాని వర్గంలో ఉంది. సో కేసీఆర్ నాని మాత్రం తన నిర్ణయాన్ని ఇప్పటికే చెప్పారు. మళ్ళీ రేపు ఉదయం కూడా ఒక నిర్ణయం ప్రకటిస్తారన్న అంశాన్ని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ టెన్షన్తో ఇప్పుడు ఈ రాయబారానికి పంపించారు. మరి ఈ రాయబారం ఫలితం అయితే ఇంకా ఏమి బయటపడలేదు. ఓకే సతీష్, చూద్దాం కేసీఆర్ నాని ఏం చేయబోతున్నారు అనేది. థ్యాంక్ యూ సతీష్.